ఉదయకాలం ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాలం ప్రభువుని ఆరాధించడం కొరకై దేవుని యొక్క వాక్యములో నుంచి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుంటాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని ఆరాధన కొరకై మనము చదువుకునే వారంగా ఉంటాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. తిరిగి 14వ వచనం. ఆ వాక్యము శరీరమును ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. చాలు. దేవుని యొక్క వాక్యములో వాక్యము దేవుని యొద్ద ఉంది. వాక్యము అంటే శబ్దము. వాక్యము అంటే శబ్దం. ఆదియందు వాక్యముంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉండెను. బైబిల్లో వాక్యమును సుమారుగా 20 నుంచి 25 వేరువేరు పదాలతో, వేరువేరు పేర్లతో పిలువబడుతూ వచ్చింది. దేవుని యొక్క వాక్యములో వాక్యము సుమారుగా 20 నుంచి 25 ఈ మధ్య ఉన్నటువంటి లెక్కలలో భాగముగా అవి పిలువబడుతూ వచ్చినాయి. ఎలాగూ అంటే కృపావాక్యము, సత్యవాక్యము, సమాధాన వాక్యము, దివ్యవాక్యము, హితవాక్యము, యుక్తవాక్యము, రక్షణ వాక్యము, సువార్త వాక్యము, ప్రమాణ వాక్యము, ప్రవచన వాక్యము, ప్రవక్తల వాక్యము, ఆజ్ఞల వాక్యము, నిబంధన వాక్యము, ధర్మశాస్త్ర వాక్యము, గీత వాక్యము, గోడ వాక్యము, గ్రంథ వాక్యము, ఇలాగ వాక్యము అనేకమైన పేర్లతో దేవుని యొక్క వాక్యములో పిలువబడుతూ వచ్చింది. ఈ ఉదయకాలము మనము ఒక్క వాక్యాన్ని, ఒక్క పేరును ధ్యానించి ప్రభువుని ఆరాధిస్తాం. ఒకే ఒక్క పేరును మనం ధ్యానించి ప్రభువుని ఆరాధించి ప్రభువుని మనము ఘనపరిచే వారంగా ఉంటాం. ప్రభువును మనము హెచ్చించే వారంగా ఉంటాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథములో 14వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనములో, కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించుచు తన కృపావాక్యమునకు సాక్ష్యము ఇప్పించుచుండెను. ఏ వాక్యం అంట? కృపావాక్యము. కృపావాక్యం. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటంటే అర్హత లేదు. మనం ఏదైనా పొందాలంటే మనకు అర్హత లేదు. అర్హత లేకపోయినప్పటికీ దానిని పొందేటట్లుగా చేయటమే దేవుని యొక్క కృప అంటే. కొన్నిసార్లు సాక్ష్యం చెప్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, ప్రభువా ఇది పొందడానికి నేను అర్హుడను కాను, అయినా కూడా నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కనికరమును బట్టి, నీ వాత్సల్యమును బట్టి దేవా నీవు నాకు అనుగ్రహిస్తా వచ్చినావు. కానీ కృప అంటే అర్హత లేదు. మనకి పరలోకం వెళ్ళే అర్హత లేదు. ప్రభుతో కూడా ఉండే యోగ్యత లేదు. కారణం ఏంటంటే పాపములో పుట్టిన వారం, పాపములోనే జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారం, జన్మ కర్మ పాపములు కలిగినటువంటి ప్రజలముగా దేవుని యొక్క వాక్యము మనలను జ్ఞాపకము చేస్తూ ఉంది. అయితే ప్రేమ కలిగిన ఆ దేవుడు మన ఎడలు ఏం కలిగి ఉన్నాడంట? కృపను కలిగిన వాడిగా ఉన్నాడు. జాగ్రత్తగా విందాం. కృపావాక్యము.
కృప కలిగిన దేవుడు ఈయన. ఎవరంట? కృపా వాత్సల్యములు కలిగినటువంటి దేవుడు, కృప కలిగిన దేవుడు. రోమీలకు రాస్తూ దేవుని యొక్క వాక్యముల విధంగా రాయబడింది, పాపము ఎక్కడ ఎక్కువగా విస్తరించనో కృప అక్కడ అంత అపరిమితముగా విస్తరించిందంట. పాపము ఎక్కడ ఎక్కువగా ఉంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ప్రేమ కూడా అంత ఎక్కువగా ఉందని దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ ఆదియందు వాక్యముగా ఉన్న దేవుడు ఏం చేశాడంటే మానవ శరీరమును ధరించాడు. ఆ వాక్యము శరీరమును ధరించింది. వాక్యము శరీరమును ధరించి కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు మన మధ్యలో నివసించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. వచ్చే ముందుగా ఒక సమాచారం ఇచ్చాడు, మహా సంతోషకరమైన సమాచారం. లూకా సువార్తలు మనం చదివితే 10వ వచనములు మనం చూసినప్పుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, మహా సంతోషకరమైన సువర్తమానం. చూడండి, ఉదయకాలము దేవుడు మన ఎడల ఎలాంటి కృప విస్తరింపచేశాడు, ఎలాంటి కృపను దేవుడు మన ఎడల చూపాడో మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించి జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధిస్తాం. జాగ్రత్తగా వినటానికి మనము ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మాటలో మనం చూస్తే కృప అనే దానికి కనికరము అని కూడా మనం చెప్పొచ్చు. కనికరము లేని వారిని ఏమంటారు? కఠినులు అంటారు. వీడు కఠినుడు, వీళ్ళు కనికరము లేదు, కొద్దిగా కూడా జాలి లేదు, కొద్దిగా కూడా దయ అనేటువంటిది లేదు. ఇంకా మన భాషలో, సాధారణమైన భాషలో చెప్పాలంటే వీనికి కొద్దిగా కూడా పాప భీతి అనేది లేదు. అంత దుర్మార్గుడు, ఇంత కఠినుడు, వీడికి మనసంటే ఏమి కూడా లేదు. దేవుడు మన మీద కనికరము చూపాడంట, కనికరం చూపాడు. అందుకనే ఆ దేవునికి కనికరము చూపు తండ్రి అనే పేరుంది. కనికరము చూపు తండ్రి. చూద్దాం ఒక మాట మనం చూస్తే, మరి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములు మనం చదివితే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము చేత పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావమును కలుగు చేయడం ద్వారా మనలను రక్షిస్తూ వచ్చాడు. దేని ద్వారా రక్షించాడంట? ఆయన కనికరము ద్వారా. ఆయన మన ఎడల కనికరం చూపాడు. మహాదేవుడు, మన రక్షకుడైనటువంటి ప్రభువారు మన ఎడల ఎలాంటి కనికరం చూపాడంటే మహాకనికరం చూపాడంట. మహాకనికరం. చూద్దామా? లూకా సువార్త 1వ అధ్యాయం 58వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 58వ వచనంలో ఒక అక్క అంటా ఉంది, ఈ విధంగా చెప్తా ఉందామా. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచాడంట. దేవుడు మహాకనికరం. ఈ మహాకనికరము మన జీవితాల్లో తిరిగి జన్మించడానికి కారణమవుతా వచ్చింది. పునర్జన్మ సంబంధమైన స్నానము, పునర్జన్మ, తిరిగి జన్మించుట. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే వాడు పరలోక రాజ్యము చారగలడు. నీటి మూలముగా, నీరు దేనికి గుర్తుగా ఉంది? వాక్యమునకు గుర్తుగా ఉంది. ఒకడు వాక్యము ద్వారాను ఆత్మ ద్వారాను తిరిగి జన్మింపకపోతే వాడికి పరలోక రాజ్యములో ప్రవేశము లేదు. పునర్జన్మ సంబంధమైన స్థానం, తిరిగి
జన్మించుట చేత, తిరిగి జన్మించుట చేత. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే వాడు పరలోక రాజ్యమునకు వారసుడుగా చేయబడతాడు. చూడండి, ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆయన మన ఎడల చూపిన కనికరమును గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన కనికరమును బట్టి తిరిగి మనలను జన్మింపజేశాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 10వ వచనములు అంటాడు, ఒకప్పుడు ప్రజగా ఉండకపోయారు, ఇప్పుడు దేవుని జనాంగముగా చేయబడ్డాం. ఒకప్పుడు కనికరింపబడుతూ ఉండలేకపోయాం, ఇప్పుడు కనికరింపబడి ఇప్పుడేం చేయబడ్డాం తెలుసా? దేవుని కనికరమును బట్టి చీకటిలో ఉన్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనుగా దేవుడు చేస్తా వచ్చాడు. తన కనికరము చొప్పుననే. మొట్టమొదటిది తన కనికరమును బట్టి తిరిగి జన్మింప చేయబడుతూ వచ్చిన. రెండవది రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధమైన జనాంగము. పరిశుద్ధమైన జనాంగం ఎలా కాగలుగుతూ వచ్చామంటే ఇది కేవలము దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కనికరం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం, మొదటి అధ్యాయం 4వ వచనం చదువుతాం. మొదటి అధ్యాయము 4వ వచనం మనం చదివితే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాచ్ఛము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసాను కదా. విశేషమైన కనికరం, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినటువంటి స్వాచ్ఛము, పరలోక స్వాచ్ఛము మనకు ఇచ్చుట కొరకై దేవుడు తన మహాకనికరమును బట్టి పునర్జన్మ సంబంధమైన స్నానము చేత మనలను జన్మింప చేశాడు. అంతేకాదు, రెండవదిగా అందులో రాజులైన యాజక సమూహముగాను, దేవుని సొత్తైనటువంటి ప్రజలను గాను, పరిశుద్ధమైన జనాంగంగాను తీసుకుని వచ్చాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఆ వెలుగై ఉన్న దేవుడు తన వెలుగంతటిని తనలో ఇముడ్చుకొని ఆయన ఈ లోకమునకు వచ్చాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేయబడతాం. ఇదిగో ఆ వెలుగు లోకములో ప్రకాశించున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అనే మాట మనం చూద్దాం. రెండవది కృపలో రెండవ మాట. కృపలో రెండవ అర్థం ఏంటంటే కృప లేక వాత్సల్యము. వాత్సల్యము, వాత్సల్యం. చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయము 77వ వచనము, 79వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 77వ వచనం, 77వ వచనం. మరియు శిశువు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు.
చూద్దామా? చూడండి, తన ప్రజలను వారి పాపములను క్షమించి దేవుడు ఏమిచ్చాడంటే తన మహావాత్సల్యమును బట్టి రక్షణ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. జాగ్రత్తగా వినాలి. రక్షణ జ్ఞానము. జ్ఞానం ఏంటిది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే, చెడుతనమునకు దూరంగా ఉండటయే జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటమే జ్ఞానము. పై వచనాల్లో మనం చదివితే ఎందుకు ఈ రక్షణ మనకి అనుగ్రహించాడు దేవుడు? దేవుడు ఎందుకు మనకి రక్షణనిచ్చాడు? ఎందుకు ఈ మారు మనసు ఇచ్చాడు? ఎందుకు ఈ పాప క్షమాపణ ఇచ్చాడు? ఎందుకు ఈ బాప్తిసం ఇచ్చాడు? ఎందుకు దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సేవకులను, ప్రవక్తలను, సువార్థికులను, ఉపదేశకులను, కాపర్లను దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు దేవుడు ప్రభు బల్ల, అపోస్తలుల యొక్క బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు అని మనం చూసినప్పుడు, పై వచనాల్లో మనం చూసినప్పుడు, ఇదిగో మన శత్రువుల చేతిలో నుంచి మనం విడిపింపబడి నిర్భయులముగా, భయము లేని వారముగా, ఇదిగో ఆయనను సేవించటానికి, ఆయనను ఆరాధించటానికి దేవుడు మనకి రక్షణను అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకని ఎఫెసీ పత్రికలు అంటాడు, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు, కానీ ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవటం అనేది, ఒక వ్యక్తి పరలోక రాజ్యమునకు నిర్ణయించబడటం అనేది, ఒక వ్యక్తి దేవుని ఎరుగుట అనేది దేవుడు నీ ఎడల జరిగించిన గొప్ప వరం. అన్ని వరాలలో కల్లా శ్రేష్టమైనటువంటి వరం రక్షణ వరం. పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే వరాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకొరకై మనం ప్రభువుని స్తుతించి ప్రభువుని ఆరాధించే ప్రజలంగా ఉండాలి. ఇక్కడ వాత్సల్యమును బట్టి దేవుడు ఏం చేశారంటే 79వ వచనములో ఆయన మనకు అరుణోదయ దర్శనమును కూడా అనుగ్రహించాడంట. ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనములో మనం చదువుతాం. 79. ఆయన తన మహావాత్సల్యమును బట్టి మనకేమిచ్చాడంట? పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము కలిగిన ప్రజలనుగా దేవుడు మనలను చేశాడు. ప్రత్యక్షత కలిగినటువంటి ప్రజలనుగా దేవుడు మనలను ఉంచుతూ వచ్చినాడు. దేవుడు తన ప్రత్యక్షతను ఆయన మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటా వచ్చినాడు. అందుకొరకే మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలి. చూడండి, కృప అనే మాటలో ఉన్న అర్థాలను మనం ఆరాధన కొరకే ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిది, ఆయన కనికరము కలిగిన దేవుడు, కనికరము చూపు తండ్రి. తన మహా కనికరము చేత దేవుడు మనల్ని ఏం చేశాడంటే లోకములో నుంచి పునర్జన్మ సంబంధమైన స్నానము చేత తిరిగి మనలను జన్మింపజేశాడు. తన స్వాచ్ఛముగా ఉండటానికి జన్మింపజేశాడు. అంతేకాదు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. రాజులైన యాజక సమూహమును, దేవుని యొక్క సొత్తైన ప్రజలను పరిశుద్ధ జనాంగముగా మారుస్తూ వచ్చాడు. అందులోనే ఈ కృప అనే దాంట్లో రెండో అర్థం ఏంటంటే వాత్సల్యము. ఈ వాత్సల్యము ద్వారా దేవుడు ఏం చేశాడంట? మనకి అరుణోదయ దర్శనాన్ని ఇచ్చాడు. జీవితకాలం అంతా శత్రువు యొక్క భయము లేకుండా నిర్భయముగా ఆయనను సేవించడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకు రక్షణను అనుగ్రహించాడు. ఈ రక్షణ అనే వరమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణ, అందుకే దేవుని యొక్క వాక్యంలో పౌలు అపోస్తలుడు అంటాడు, ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకు వరముగా ఇచ్చాడు, బహుమతిగా ఇచ్చాడంట. బహుమతిగా ఎవరైనా మనకు విలువైన బహుమతులు ఇచ్చారనుకో, వాటిని ఏం చేస్తాం? చాలా భద్రంగా దాచిపెడతాం కదా. ఆ యొక్క ప్రేమను రుజువుపరిచాడు. ఆ ప్రేమను రుజువుపరచడానికి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మరియు లోకమునకు పంపినవాడిగా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఎంతో ప్రేమ కదా. ఎంతో అంటే ఇక ఇంత అని కొలత లేనటువంటి
ప్రేమ. మన ప్రేమలు కేవలము తాత్కాలికమైనవి. మన ప్రేమలు, మానవ ప్రేమలు ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఆధారపడి ఉంటాయి. ఎవరన్నా మనల్ని ప్రేమిస్తే ఏదైనా ఇస్తా ఉంటేనే ప్రేమిస్తాం, ఏదైనా ఇస్తేనే ప్రేమిస్తాం. లేకపోతే ప్రేమ ఉంటుందా? ఉండదు. లేకపోతే ప్రేమ ఉండనే ఉండదు. మరి కానీ దేవుని యొక్క ప్రేమ స్వార్థము లేనటువంటి ప్రేమ. ఇర్మీయా గ్రంథం 31:3 మనం చూస్తే, ఇదిగో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ మారని ప్రేమ. దేవుని ప్రేమ మార్పు చెందనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నటువంటి ప్రేమ. అగాధ సముద్ర జలములు కూడా దేవుని ప్రేమను ఆర్పలేవు. అంత బలమైనటువంటి ప్రేమ నీ ఎడల నా ఎడల ఉంది. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? అంతగా నన్ను ప్రేమించాడు. మహాప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:4 చదివితే, దేవుడు తన మహాప్రేమ చేత, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను తన మహాప్రేమ చేత బ్రతికించాడంట. చదువుతామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 మనం చదివితే, దేవుడు తన మహాప్రేమ చేత మనలను బ్రతికించాడు నీయందు నాయందు ఉన్న ప్రేమ చేత. జెఫన్యా గ్రంథం 3:17 ఈ విధంగా రాయబడింది, ఇదిగో ఆయన నీయందున్న తన ప్రేమను బట్టి చచ్చిన మనలను బ్రతికించాడంట. ఎలాగ చచ్చిపోయాం? బాగానే ఉన్నాం కదా, ఊపిరింది కదా, తింటున్నాం కదా, తాగుతున్నాం కదా, మరి మనం చావలేదే. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీరు చచ్చిపోయారు అంటావు. ఎలాగో చచ్చిపోయామంటే భక్తి విషయాలలో చనిపోయినాం, ఆత్మ విషయాలలో చనిపోయినాం, శరీర విషయాల్లో బ్రతికే ఉన్నాం, శరీర విషయాల్లో ప్రాణాన్ని కలిగే ఉన్నాం, శరీర విషయాల్లో తింటున్నాం, త్రాగుతుంటున్నాం, బాగానే చెల్లిస్తూ ఉన్నాం. కానీ దైవ సంబంధమైన విషయాలలో, దేవునికి సంబంధించిన విషయాలలో మనము చనిపోయిన వారంగా ఉన్నాం. తన మహాప్రేమ చేత దేవుడు ఏం చేశాడంట? నీకు నాకు జీవాన్ని పోసాడంట, ప్రాణాన్ని పోసాడంట. ఇదిగో ఒకసారి ఒక హాస్పిటల్కి ఒక ఆమె కాన్పు కొరకు వెళ్ళింది. కాన్పు కొరకు వెళ్తే డాక్టర్ గారు ఇలాగ చెప్తున్నాడంట, అమ్మా ఇదిగో ఈ బిడ్డ పుట్టినాక బిడ్డ చచ్చిపోవటం కానీ, లేకపోతే తల్లి చచ్చిపోవటం కానీ జరుగుతుంది అని చెప్పాడంట డాక్టరు. ఏం చెప్పాడు? బిడ్డ అయినా చచ్చిపోద్ది, లేకపోతే తల్లి అయినా చచ్చిపోద్ది. ఇప్పుడు ఆ తల్లి ఏం చెప్పాలా? ఆ తల్లి ఏం చెప్తుందంటే, అయ్యా నేను చచ్చిపోయినా పర్వాలే, నేను చనిపోయినా పర్వాలే, ఈ బిడ్డను మాత్రము బ్రతికించు అనిందంట. కొద్దిసేపు అప్పుడే పుట్టిన బిడ్డను మరి చేతుల్లో తీసుకొని ప్రాణం ఉన్నంతసేపు ఆ బిడ్డను కళ్ళతోటి కళ్ళారో చూసింది. ఆ చిన్న బిడ్డను ముద్దులు పెట్టుకుంటా వచ్చింది, అలాగ తల నిమురుతా వచ్చింది. అలాగే ఒక గంట సేపు మాత్రమే ఆ బిడ్డతో ఉన్న తర్వాత ఆ తల్లి ప్రాణము విడిచింది. చూడండి, తన బిడ్డకు ప్రాణం పోయడానికి తన తల్లి తన ప్రాణమును విడిచిపెట్టింది. నేను ఎలా చెప్తాను? ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ ప్రాణమే ఈ బిడ్డకి ప్రాణముగా వచ్చింది, ఈ బిడ్డకు ప్రాణంగా వచ్చింది. దేవుడు కూడా అలాగే మన ఎడల చేశాడు. మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినాం, మనలో చలనము లేదు. ఇదిగో పాపము వలన వచ్చు జీతము మరణం. చనిపోయిన మరణను ఆయన కల్వరి శిలువలో మన కొరకై మరణించాడు. ఎప్పుడైతే ఆయన శిలువలో మరణించాడో ఆయనలో ఉన్న జీవము మనలోనికి ప్రవేశించింది. మనం బ్రతికాం. అయితే దేవుడు మరణం లేనివాడు కనుక, ఆయన మృత్యుంజయుడు కనుక, తిరిగి ఆయన కూడా సజీవుడిగా
లేచాడు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, నిన్ను నన్ను బ్రతికించటానికి దేవుడు నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో మరణించాడు అనేది వాస్తవం. ఆయన సమాధి చేయబడ్డాడు అనేది వాస్తవం. ఆయన తిరిగి సజీవుడిగా మూడవ దినాన లేచాడు అనేది వాస్తవం. ఈనాడు నీవు నేను కలిగి ఉన్న జీవము ఆయనది అనేది వాస్తవం. అందుకనే కొలస్సీలకు పౌలు అపోస్తలుడు రాస్తాడు, మీ జీవము క్రీస్తునందు దాచబడి ఉన్నది. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపయై ఉన్నాను. ఈనాడు నేను జీవిస్తున్నానంటే, ఈనాడు నేను తింటున్నానంటే, ఈరోజు నేను త్రాగుతున్నానంటే, ఇది నేను ఈరోజు చల్లగా ఉన్నానంటే అది కేవలము దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమే, దేవుని యొక్క వాత్సల్యమే, దేవుని యొక్క కనికరమే, దేవుని యొక్క ఇందులో నా గొప్పతనం ఏది కూడా లేదు. చూడండి, దేవుడు మనలను కృపావాక్యమునకు అప్పగించాడు. కృపలో మూడో అర్థముగా ప్రేమను గురించి నేను చెప్తా ఉన్నాను. చనిపోయిన మనలను క్రీస్తు మహాప్రేమ చేత మనలను బ్రతికించాడంట. అంతేకాదు, బ్రతికించే ముందుగా ఆయన ఏం చేస్తా వచ్చాడంటే ఒక పని చేస్తా వచ్చినాడు. ఏం చేస్తా వచ్చాడు చూద్దామా? ప్రాణగ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. ప్రాణగ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక, యుగ యుగములు కలుగునుగాక. ఎందుకు అంటే ఆయన మనలోనికి తన జీవాన్ని పోయటానికి ముందుగా ఏం చేశాడంటే ఒక అద్భుతం చేస్తా వచ్చాడు. ఏంటిది అద్భుతం అంటే తన శిలువ రక్తము చేత మన ప్రతి పాపమును కడుగుతా వచ్చాడు. మన ప్రతి పాపమును కడిగాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పరిశుద్ధులనుగా చేస్తా వచ్చింది. ఇదిగో పేతురు రాసిన పత్రికలు 1వ అధ్యాయం 18వ వచనం, మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కదా. ఇదిగో అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత, నిష్కలమైన రక్తము చేత, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని ఎరుగుదరు. అపోస్తలుల కార్యములు అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలము. దేవుడు ఏం చేశాడంట, తన సొంత రక్తాన్ని మన పాపము కొరకై సిలువలో చిందించాడు. సిలువలో చిందించాడు. ఆ రక్తధారలలో మన ప్రతి పాపాన్ని ఏం చేశాడంట, కడిగాడు. చూడండి, పుట్టిన బిడ్డలను ఏం చేస్తారు? పుట్టిన వెంటనే ఏం చేస్తారు? ఆ బిడ్డ ఒళ్ళంతా ఏముంటుంది? పుట్టినప్పుడు రక్తం ఉండిద్ది, రక్తం ఉండిద్ది. మరి రకరకాలైనటువంటి అన్ని అంటుకొని ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? శుభ్రంగా కడిగి ఆ నూతనం కడిగినప్పుడు బిడ్డ మంచిగా నూతనంగా ఉంటాడు. అప్పుడు ముద్దొస్తూ ఉంటాడు కదా. అలాగనే యేసుప్రభువు వారు దేవుడు తన రక్తధారాలలో మన మీద ఉన్న మచ్చ, డాగు, మైల, కలంకము, అపవిత్రత అంతటిని కడిగి వేశాడు. తన రక్తధారాలతో కడిగి మనలను విమోచించి తన జీవాన్ని మనలోనికి ప్రవేశింపజేశాడు. పరలోక రాజ్యము కొరకై తన యొక్క మహాప్రేమ చేత మనలను తన స్వాచ్ఛముగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. పరలోక రాజ్యము ఎవరంటే వారు పోలేరు. ఎవరు వెళ్ళగలుగుతారంటే దేవుని యొక్క స్వాచ్ఛముగా చేయబడిన వారు మాత్రమే వెళ్తారు. నీవు నేను బాప్టిసం తీసుకున్నాం, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ విలువైన రక్షణను పోగొట్టుకోకుండా ఎవరైతే కాపాడుకుంటారో చివరి వరకు వారే పరలోక రాజ్యములో ఉంటారు. దేవుడు కృపావాక్యము బైబిల్లో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దేవుని యొక్క వాక్యమునకు సుమారుగా 25 పేర్లతో పిలువబడతా ఉంది. కృపావాక్యమని, సత్యవాక్యమని, సమాధాన వాక్యమని, దివ్యవాక్యమని, హితవాక్యమని, తర్వాత మరి యుక్తవాక్యమని, గ్రంథవాక్యమని, గీతవాక్యమని, ఇలాగ రకరకాలైన పేర్లతో దేవుని యొక్క వాక్యం పిలువబడతా. ఉదయకాలము ఒక్క పేరును మనం ధ్యానిస్తూ ఉన్నాం, కృపావాక్యము. కృప అంటే అర్హత లేని మనకు అర్హతనివ్వటం. ఆ యొక్క కృపలో 2-3 పదాలను, అర్థాలను నేను జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిది కనికరం.
తన విశేషమైన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము చేత ఆయన తిరిగి మనలను బ్రతికించాడు. తన విశేషమైనటువంటి కనికరము చొప్పున ఇదిగో చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోను తీసుకుని వచ్చి రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలనుగా చేస్తా వచ్చినాడు. రెండవది వాత్సల్యము. కృప అంటే వాత్సల్యము. లూకాసు సువార్త 1వ అధ్యాయం 77-79 వచనాల్లో ఆయన తన వాత్సల్యము చేత అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించి తన రక్షణను మనకు ప్రసాదిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క వరము. రక్షణ అంటే దేవుని యొక్క వరం. ఈనాడు మనం సంపాదించుకునేది కాదు, దేవుడు ఉచితముగా ఇచ్చిన వరాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకని పౌలు అంటాడు ఎఫెసుకి, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. మూడవది, దేవుడు మన ఎడల తన మహాప్రేమను చూపాడు. ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో, ఎఫెసీ 2వ అధ్యాయం 4వ వచనాలు మనం చదివాం. దేవుడు తన మహాప్రేమను చూపాడంట. మహాప్రేమను చూపి ఇదిగో కలువరి సిలువలో తాను చనిపోవడం ద్వారా మనలో బ్రతికింప చేస్తా వచ్చినాడు. ఇదిగో పాపముల చేతన అపరాధముల చేత చచ్చిన మనలను బ్రతికించాడు. ఎలాగో బ్రతికించాడు? ఆయన చనిపోవటం ద్వారా ఆయనలో ఉన్న జీవము మనలోనికి వచ్చింది. అంతకంటే ముందు ఒక మాట జ్ఞాపకం చేశాను. ఏం జ్ఞాపకం చేశాను? ఈ జీవం మనలోనికి రాకమునుపు దేవుడు మనలో ఉన్న ప్రతి మైల, మచ్చ, డాగు, కలంకము తన రక్తధారాలతో కడిగి పవిత్రపరిచాడు. మన పాపములను క్షమించాడు. మనలను విమోచించిన వాడిగా ఉంటా వచ్చాడు.